ఈయనకు బెయిల్ క్యాన్సిల్ చేయడమే మంచిదని చెప్పి మేము అనుకుంటున్నాం. రైట్ రైట్ ఒక నిమిషం అండి, మనతోటి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చారు, వారితో మనం మాట్లాడదాం. రాంబాబు గారు నమస్తే అండి. రాంబాబు గారు, మొత్తానికి చాలా సంవత్సరాల తర్వాత మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు కోర్టుకు హాజరయ్యారు. సో మళ్ళీ ప్రతి శుక్రవారం జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యే పరిస్థితి ఉందా? ఎందుకంటే మీరు మాజీ మంత్రిగా కన్నా ముందు మీరు ఒక సీనియర్ అడ్వకేట్ కూడా. ప్రతి శుక్రవారం ఆ కండిషన్ ఏమి లేదే, నాకు తెలిసి లేదు. మరి ఏమన్నా తెలుగుదేశం ఏమైనా పెట్టారు? నాకు తెలిసి కోర్టులో అలాంటి కండిషన్ ఏమి లేదు. ఓకే, ఉంటే హాజరవుతారు, ఏముంది దానిలో. ఓకే, అంటే మీకేమి ఆయన హాజరవడం ఏమి ఇబ్బందికరంగా లేదా? ఎందుకు హాజరవడం ఇబ్బంది? ఇది కొత్త? ఓకే, ఇదేమన్నా కొత్త అంటున్నా నేను, నాకు తెలియకూడదు. హాజరవడానికి ఇబ్బంది. ఆదేశాలు మేరకు ఇబ్బందిని అనుకోవటం అనేది సరైనటువంటి విధానం కాదు. ఎల్లో మీడియా ఇలా దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తుంది, చేసుకోనియండి, మనకు అభ్యంతరం లేదు. ఓకే, ఇకపోతే రాంబాబు గారు, సో ఈరోజు జనం విపరీతంగా వచ్చారు. అయితే ఈ జనాన్ని తరలించారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని చెప్పేసి కూటమి పార్టీకి చెందినటువంటి నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు ఆ నేతలు? అంటే ఎవరంటే ఇంకేం చెప్పాలి, మాట్లాడుతున్నారు. నేనే తరలించాల్సిన అవసరం ఏంటి? ఇదేమన్నా బల ప్రదర్శన? ఒక న్యాయస్థానానికి న్యాయస్థానం ఆదేశించినటువంటి ఆదేశాల మేరకు యూకే వెళ్లి వచ్చిన తరువాత కోర్టులో హాజరు నమోదు చేసుకోవాలని యూకే వెళ్ళక ముందు ఇచ్చినటువంటి ఆదేశం. ఓకే, ఆ ఆదేశాన్ని ఆచరించడం కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు. ఓకే, కోర్టుకు జగన్మోహన్ రెడ్డి గారికి వెళుతున్నారు కాబట్టి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా విపరీతమైన ప్రచారం చేయబట్టి అది చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగి జనం అందరూ చూడటానికి వచ్చినట్టుగా నాకు అర్థమైంది. తరలించాల్సిన అవసరం ఏంది? మేము లారీలు పెట్టావా, బస్సులు పెట్టావా, ఆటోలు పెట్టావా, రైళ్లు పెట్టావా, ఏం పెట్టావని మేము ఆ తరలించడానికి? జనం తక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ అశేషమైన జన వాణి, జన ప్రవాహం కలుగుతా ఉంది. ఇదేం కొత్త? అయితే చూస్తున్నారు కదా రాంబాబు గారు, చూస్తున్నారు కదా రాంబాబు గారు రప్పా రప్పా అని ఫ్లెక్స్